ప్రభుత్వం చేపట్టిన ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాల సేవలను పాడి రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భీమడోల్ సబ్ డివిజన్ వెటర్నరీ ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ అన్నారు. భీమడోల్ సబ్ డివిజన్ వ్యాప్తంగా నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను సోమవారం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరాల్లో పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలపై, పశు బీమాపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే పాడి ఉత్పత్తి పెరిగి రైతులకు ఆర్థిక లాభాలు చేకూరుతాయని వివరించారు. భీమడోల్ సబ్ డివిజన్ పరిధిలోని ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, ద్వారకా తిరుమల మండలాల పరిధిలోని 10 పశు వైద్యశాలలు, 4 ఆర్ఎల్ఏల్లో 65 ఆర్ఎస్కేల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా భీమడోల్ సబ్ డివిజన్ పరిధిలో పలు జాతుల పశువుల సెన్సెక్స్ను ఏడీ సాయి రమేష్ వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్, ఏరియా పశు వైద్యశాల భీమడోలు అందు సహాయ సంచాలకుగా చేస్తున్నాను. భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మరియు నిడమర మండలం, ఈ 4 మండలాల్లోనూ ఇవాళ నుంచి 31వ తారీఖు దాకా పశు వైద్య ఆరోగ్య శిబిరాలు ఇక్కడ నిర్వహించుతున్నాము. వీటికి అన్నిటికంటే ముఖ్యమైనది నట్టల నివారణ మరియు పశు బీమా, మరియు గేదెలకి గర్భకోశ వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చేయబడును. మళ్ళీ ఈ నట్టల కార్యక్రమంలో పెద్ద పశువులకు మరియు ఆవులకు, గొర్రెలకు, మేకలకు మరియు కోళ్లకు వీటన్నిటికీ నట్టల నివారణ కార్యక్రమం చేయబడును. నట్టల నివారణ మందులు ఇవ్వబడును. తెల్ల పశువులు 18,759 ఉన్నాయండి. మరియు గేదెలు 66,632 ఉన్నాయి. మరియు అలాగే గొర్రెలు 1,99,272 ఉన్నాయి. అలాగే మేకలు 18,557 ఉన్నాయి. అలాగే ఈ కోళ్ళు 17,48,365 ఉన్నాయి. వీటన్నిటికీ నట్టల నివారణ, వీటన్నిటికీ ఏమన్నా జబ్బులు చేస్తే వాటికి వైద్యం చేసి వాటికి మందులు ఇవ్వబడండి. ఈ కార్యక్రమము మన రాష్ట్రం మొత్తము చేయబడుచున్నది. ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలు 19వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా జరపబడను. మళ్ళీ వీటికి మన పశు వైద్య ఆరోగ్య శిబిరాలు మొత్తము ఈ 4 మండలాల్లో 10 పశు వైద్యశాలలు ఉన్నాయండి మన భీమడోల్లో. మరియు ఆర్ఎల్ఏలు 4 ఉన్నాయి. మళ్ళీ ఆర్ఎస్కేలు కూడా ఉన్నాయి, ఒక 65 దాకా. కావున అందరూ ఈ రైతులు ఈ యొక్క పశు వైద్య ఆరోగ్య శిబిరాలు సద్వినియోగించుకోవాలని కోరుచున్నాను.